హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే మీకు నేను చూపిస్తాను. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలను మనం చూద్దాం. మొత్తం దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూద్దాం. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో ఇక్కడ కోర్ వాల్ విషయంలో ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ అనేది ముందంజలో ఉంది. ఇది 100కి 100% నిజమైన మాట. ఇక మనం చూసినట్లయితే దగ్గరికి రావడం జరిగిందండి. చూడొచ్చు, ఫస్ట్ లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్, రెండో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ అయితే ఎప్పుడూ కంప్లీట్ అయిపోయాయి. రెండో లెవెల్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు మూడో లెవెల్కి కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మూడో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి 10 ఫిక్స్ చేయడం జరిగింది. 10 అంటే పనులు దూకుడుగానే కొనసాగుతున్నాయి అనేటువంటి వివరణ మనకి తెలుస్తూ ఉంది. ఇంకా కింద ఇవన్నీ చూడొచ్చు. ఈ డయాగ్రిడ్ కాలమ్స్, ఈ నోట్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు లిఫ్ట్ చేయడం కోసం. మనం చూడొచ్చండి, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి నోడు, కార్నర్లో వచ్చేటువంటి నోడ్ ఇది. అందుకని ఇది కాస్త ప్రత్యేకమైనదే. ఎందుకంటే అన్ని డయాగ్రిడ్ కాలమ్స్ పైన మామూలు నోడ్స్ అయితే ఫిక్స్ చేస్తారు, వెంటనే ఫిక్స్ చేస్తారు. కానీ ఈ కార్నర్ నోడ్ ఏదైతే ఉందో అది కాస్త ఫిక్స్ చేయటం కష్టతరం అవుతుంది. అది ఎందుకంటే కార్నర్లో ఉంటుంది కాబట్టి. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి రావడం జరిగింది. డయాగ్రిడ్ కాలమ్స్ గ్రౌండ్ లెవెల్లోకి రావడం జరిగిందండి. ఈ గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్లయితే నీట్గా ఉంది. ఎలాంటి షట్టర్స్ కానీ ఏవీ లేకుండా నీట్గా ఉంది. పనులు గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఎందుకంటే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉందంటే షట్టర్స్ అయితే చాలా ఉంటాయి. షట్టర్స్ అన్నీ కూడా తొలగించడం జరిగింది. షట్టర్స్ని తొలగించారు కనుక నీట్గా ఉంది. మనం డెక్ షీట్లు అవి కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫస్ట్ లెవెల్ స్లాబ్కి అయితే సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. మనం పైకి వెళ్ళి కూడా ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్లో ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళి కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించబోతున్నాను. ఇంకా డెక్ షీట్ల నిర్మాణం జరుగుతూనే ఉంది. ఈ ఐకానిక్ టవర్లో నలువైపులా కూడా గ్రౌండ్ ఫ్లోర్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించిన తర్వాత పైకి అయితే వెళ్దాము. ఇంకా ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో డయాగ్రిడ్ కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో కాంక్రీట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉందండి. అది నిర్మాణం చేయాలి. ఇంకా అయితే నిర్మాణం చేయలేదు. ఇక మనం లోపలికి వెళ్ళి పూర్తిగా వివరాలను అయితే చూద్దాము. చూసే ముందు ఒక చిన్న మాట అయితే చెప్పాలి. ఏంటంటే ప్రస్తుతానికి ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ అనేది కోర్ వాల్ విషయంలో చాలా హైట్గా ఉంది. అన్ని ఐకానిక్ టవర్ల కంటే కూడా చాలా హైట్గా ఉంది. మూడో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ని ఆ మూడో లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ కంటే కూడా ఇంకా హైట్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పనులు చాలా వేగంగానే జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చండి. కార్మికులు వీళ్ళంతా కూడా మనం వర్క్ జరుగుతున్న సమయంలోనే ఈ వీడియో తీసుకోవడం జరిగింది. మొత్తం చాలా నీట్గా ఉందండి ఐకానిక్ టవర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లయితే ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం 3 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్తున్నానండి. మనం ఐకానిక్ టవర్ టాప్కు వెళ్ళి పనులు చూడబోతున్నాము. మనం లోపలికి రావడం జరిగింది. లోపలికి వస్తున్నామండి. లోపల నుంచి ఒకసారి తల పైకి ఎత్తి చూసినట్లయితే మనం కెమెరాని కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ లెవెల్కి సంబంధించి బీమ్స్ని అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఎంత హైట్గా ఈ మేవాన్ టెక్నాలజీ ఇది పైకి వెళ్ళిందో మనం అయితే చూడొచ్చండి. టాప్లో అన్ని ఐకానిక్ టవర్ల కంటే కూడా కోర్ వాల్ విషయంలో ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవరే చాలా హైట్గా కనిపిస్తూ ఉంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ లెవెల్ బీమ్స్ని అయితే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. సేమ్ ఇలాంటి పరిస్థితే 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఉంది. మనం పదే చెప్తూ ఉన్నాం,
ఒకటి రెండు ఐకానిక్ టవర్లు ప్యారలల్గా సమానంగా పనులు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రెండింటిని ఒకటే కంపెనీ ఎస్పీ కంపెనీ వారు నిర్మాణం చేస్తూ ఉన్నారు కనుక రెండు కూడా ప్యారలల్గా సమాంతరంగానే నిర్మాణం చేస్తూ ఉన్నారు. క్లియర్గా చూడండి. ఇక మనం పైకి వచ్చేసాం. ఇదిగోండి పైకి వచ్చేసాం. ఎక్కడైతే ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ కోసం సిద్ధం చేస్తూ ఉన్నారో, డెక్ షీట్లు ఇవన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారో ఆడికి రావడం జరిగింది. కామెంట్ రూపంలో ఒకరైతే మనల్ని అడిగారు, ఒకరు కాదు చాలామంది అడిగారు, స్లాబ్ వేసేసిన తర్వాత ఈ డెక్ షీట్లని తిరిగి తొలగిస్తారా లేదంటే అలాగే వదిలేస్తారా అని. లేదండి, ఈ డెక్ షీట్లు ఇక అలాగే ఉండిపోతాయి, వాటిని ఏమి తీయరు. ఈ బీమ్స్ కాలమ్స్ పైన పర్మనెంట్గా ఫిక్స్ చేసేస్తూ ఉన్నారు. స్లాబ్ వచ్చేస్తుంది, అలాగే ఉంటుంది. ఇది ఈ డెక్ షీట్ల గురించి వివరణ అండి. ఈ డెక్ షీట్లు ఈ విధంగా ఎందుకు వదిలేస్తారంటే షట్టరింగ్ వర్క్ చేయాలంటే చాలా సమయం పడుతుంది, అలాగే మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, సమయం వృధా అవుతుంది. కనుక డెక్ షీట్లని డైరెక్ట్గా నిర్మాణం చేసేసి దానిపైన స్లాబ్ వేసేసినట్లయితే ఈజీగా ఉంటుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. అందువల్లనే ఈ డెక్ షీట్ల పద్ధతిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఇదిగోండి ఇటువైపున ఇంకా డెక్ షీట్లు అయితే నిర్మాణం చేయాలి. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్ చుట్టూతా కూడా మొత్తం నలువైపులలో 2 వైపులైతే ఈ డెక్ షీట్ల వరకు కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన 2 వైపులు ఇంకా ఈ డెక్ షీట్ల వరకు బ్యాలెన్స్ ఉంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ వర్క్ అయిన తర్వాత స్లాబ్ వేసేస్తారు. మనం చూడవచ్చు 2వ వైపును కూడా చూస్తూ ఉన్నాం. అదేమో 2వ నెంబర్ ఐకానిక్ టవర్. 2వ నెంబర్ ఐకానిక్ టవర్ అండి. క్లియర్గా మనం వీడియో లెంత్ అవుతుంది అని అనుకున్నా కానీ, ఎందుకంటే ఐకానిక్ టవర్ లోపలికి వచ్చి చూపిస్తున్నాం కనుక ప్రతిదీ వివరంగా మీరు చూస్తారని ఈ వీడియోని ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను. చూడవచ్చు. మనకి ఫోన్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అనేవి చిన్నవిగానే కనిపించవచ్చు, కానీ ఇదంతా చాలా పెద్ద వర్క్ అండి. నిజంగా అంటే ఈ ఐకానిక్ టవర్స్ అనేవి ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఇంత అద్భుతమైన ప్లాను నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ ఐరన్ రోపులు చూశారు, మనం ఒక ఐరన్ రోపును చూపిస్తున్నాం కదా, ఇది ఐకానిక్ టవర్ మొత్తం చుట్టూతా కూడా ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అని అంటే, ఇదిగోండి ఇక్కడ వర్కర్స్ సెక్యూరిటీ కోసం సేఫ్టీ బెల్ట్ అనేది ఈ ఐరన్ రోప్కి వారు తగిలించుకొని పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే హైట్లో పనిచేస్తారు కనుక ఈ విధంగా సెక్యూరిటీని అయితే ఉంటుంది. మనం ఇప్పుడు టాప్కి రావడం జరిగింది. 1వ నెంబర్ ఐకానిక్ టవర్ టాప్లో ఎక్కడైతే ఇదిగో చూసారా, టాప్కి రావడం జరిగింది. అన్ని ఐకానిక్ టవర్ల కంటే ఇది చాలా హైట్గా నిర్మాణం జరుగుతుంటే టాప్ లెవెల్లో ఇక్కడైతే ఏవైతే కోర్ వాల్కి సంబంధించినటువంటి ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. షట్టరింగ్ వర్క్ అనేది ఆటోమేటిక్గా ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్కి కేవలం 4-3 గంటల్లోనే షిఫ్ట్ అవుతుంది. కానీ ఈ ఐరన్ వర్క్ చేయాలి కదా, ఐరన్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఐరన్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇక ఈ కాంక్రీట్ పుల్లర్ అయితే కాంక్రీట్తో నింపేస్తుంది. మనం చూడవచ్చు క్లియర్గా. ఐరన్ వర్క్ దాదాపు కంప్లీట్ అయిన తర్వాతే ఈ షట్టర్ అనేది ఆటోమేటిక్గా పైకి అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం 1వ నెంబర్ ఐకానిక్ టవర్ పైనుంచి మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి చాలా బాగుంటుంది ఈ వ్యూ. ఇదేమో ఎస్పీ కంపెనీ ఆఫీసు, వర్కర్స్ క్యాంపులు ఇవన్నీ కూడా ఈ బ్లూ షెడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇటువైపునేమో ఐకానిక్ అసెంబ్లీ భవనం మనం చూడొచ్చు. ఇదిగోండి ఐకానిక్ అసెంబ్లీ భవనం. మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి మిగతా 4 ఐకానిక్ టవర్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐకానిక్ టవర్ 1 టాప్ లెవెల్లో కోర్వాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పాం కదా. ఈ హైట్లోనే ఈ విధంగా విజువల్ ఇంత అద్భుతంగా ఉంటే అసలు మొత్తం ఏదైతే 39
ఫ్లోర్లు కనుక కంప్లీట్ అయిపోతే అసలు ఎంత అందంగా ఉంటుందో వచ్చి చూసేవారికి అనేది మనందరం కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇదండి. అందరికీ నమస్కారం.